రేప్ విక్టిమ్ని పెళ్లి చేసుకున్న రేప్ అక్యూజ్డ్కి కేసు అనేది కొట్టేస్తారా? అవును, కొట్టేస్తారా లేదా అనేది రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం మనకు తెలిసింది. అసలు స్టోరీ ఏంటి? ఎల్ఎల్బి స్టూడెంట్, ఒక మైనర్ స్టూడెంట్ ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి సెక్సువల్గా కూడా కలిసింది. ఆ అమ్మాయి మేజర్ అయిన తర్వాత, ఓకే నేను మేజర్ అయ్యాను, ఇప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగింది. ఆ అబ్బాయి చేసుకుందాం అని వాయిదా వేసుకుంటూ వచ్చాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య కొంచెం కొంచెం గొడవలు మొదలైంది. ఆబ్వియస్లీ అబ్బాయి వాయిదా వేసుకుంటూ వస్తుంటే అమ్మాయికి కోపం పెరిగి గొడవలు మొదలైంది. ఇంకా అబ్బాయి అమ్మాయిని కొట్టడం, హెరాస్ చేయడం, ఎంత హింస పెట్టాలో అంత హింస పెట్టాడు. చివరికి ఆ అమ్మాయి కోపం వచ్చేసేసి కేసు ఫైల్ చేసింది. తను అబ్బాయితో సెక్సువల్గా కలిసింది మైనర్గా అన్నప్పుడు, సో అది పోక్సో కేసు కిందకి వెళ్ళింది. కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ అబ్బాయి ఏం చేశాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఓకే దీనికోసమే కదా కేసు పెట్టింది, ఇదంతా మనకి ఎందుకని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఫైల్ చేసి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానండి, నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగాడు. తర్వాత జడ్జి గారు ఏం చేశారంటే అమ్మాయిని పిలిపించి, ఏంటమ్మా అబ్బాయికి బెయిల్ ఇవ్వమంటారా అని. ఆ అమ్మాయి అంది, నేను ఎఫ్ఐఆర్లో ఉన్నాయన్నీ నాకు ఏం తెలియదండి, వాళ్ళు పోలీసులు వచ్చారు సైన్ చేయించుకున్నారు అంతే అని అన్నాడు. ఓకే జడ్జి గారికి సిచ్యువేషన్ అర్థమైంది. పెళ్ళయింది కాబట్టి అమ్మాయి తను చెప్పిన దానికి అగ్నెస్ట్గా వెళ్ళిపోయింది. సో అబ్బాయికి ఫేవర్గా అవుతుందని. పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్కి అగ్నెస్ట్గా చెప్పలేరు కదా ఎవరు. అదంతా అయిన తర్వాత జడ్జి గారికి సిచ్యువేషన్ అర్థమైన తర్వాత జడ్జి గారు అమ్మాయి సైడ్ నుంచి వినకుండా అబ్బాయి సైడ్ నుంచి వినకుండా ఏం చెప్పారంటే, అమ్మ నువ్వు ఒక ఎల్ఎల్బి స్టూడెంట్, పైగా పోలీసులు మొత్తం రాసిన తర్వాత నీకు చదివి వినిపించారు కూడా, నీకు పెళ్ళైపోయింది కదా అని చెప్పి నువ్వు ఇదంతా నేను తెలిసి చేయలేదు అని చెప్పడానికి లేదు. ఆ అబ్బాయితో ఏం చెప్పారంటే, ఆల్రెడీ నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కాదనట్లా, కానీ ప్రీవియస్ నువ్వు అమ్మాయి పెట్టిన హెరాస్మెంట్ కానీ, మైనర్గా ఉన్నప్పుడు సెక్సువల్గా కలవడం కానీ, తర్వాత నమ్మించి మోసం చేయడం కానీ, పెళ్లి చేసుకుంటానని, ఇవన్నీ క్రైమ్స్. ఇవన్నీ జరగకుండా అయితే ఏం లేవు కదా. సో నేను నీకు బెయిల్ అయితే గ్రాంట్ చేయను. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఈ కేసు క్వాష్ అయితే అవ్వదు. ఎప్పుడు అబ్బాయిలు రేప్ చేసేసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కేసు కొట్టేస్తారు అన్నది ఈ సొసైటీలోకి వెళ్తే ఎంతోమంది ఎన్నో రేపులు చేసి చాలా క్రైమ్స్ పెరిగిపోతాయి తప్పితే దీన్ని ఆపడం కుదరదు. సో రేప్ విక్టిమ్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ కేసు అనేది క్వాష్ అవ్వదు.